హాయ్ అండి. ఈరోజు సండే మినీ బ్లాగ్స్ ఏం స్పెషల్ చేస్తాను చూసేద్దామా. మరి మీరే స్పెషల్ చేసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు పీతలు ఎగురు చేశానండి. అది ఎలా చేస్తాను ఏంటన్న నా స్టైల్లో మీకైతే చూపించాలనుకుంటున్నాను. చూసేద్దామా, వచ్చేయండి. ముందుగా అందులో ఒక 4 స్పూన్లు నూనె వేసుకుని కాగాక ఒక 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మగ్గనివ్వాలి. అందులో ఇప్పుడు 2-3 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుని టేస్ట్ తగినంత ఫ్రై చేసుకుని 1 నిమిషం పాటు మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేపుకోవాలండి. తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక 2-3 స్పూన్లు కారం, మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోండి. నాకైతే చాలు. నేను 2-3 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. అవి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ అల్లం కూడా వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మగ్గనిచ్చాక మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పీతలు కూడా వేసేసుకుని మనం ఇప్పుడు ఉప్పు కారం ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అదంతా కూడా పీతలకు బాగా పట్టేదాకా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చాక మనం లేత వంకాయలు తీసుకుని కట్ చేసి ముందు పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకుని మరొక 2 నిమిషాలు మనం ఉడకనివ్వాలి. అవి అలాగ నూనె పైకి వచ్చాక మొత్తానికి కొంచెం అందులో ఇప్పుడు 2 రబ్బలు కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలండి. అలా ఉడుకుతుందనగా అందులో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి. గ్లాసు వాటర్ సరిపోతే లాస్ట్లో మనం కొంచెం చింతపండు పులుపు అన్నది వేసుకుంటాం కాబట్టి అందులో ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకుని ఒక 5-6 నిమిషాలు మనం ఉడికించి అందులో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని కలుపుకొని చింతపండు గుజ్జుగా కలుపుకొని వేసేసుకుని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక లాస్ట్లో నేను ఎల్లుల్లిపాయ జీలకర్ర కలిపి పొడి కింద చేసుకున్నానండి మసాలా అన్నది. ఇప్పుడు ఆ మసాలా 1 స్పూన్ వేసుకుని ఎగురు చూస్తారు కదండి, గుజ్జుగా అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఆ మసాలా వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపి పెట్టేసుకుంటే పీతలు